అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. పేరున్నాని ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. పనులు చంద్రబాబు లాగా ఆత్రమారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుంది చంద్రబాబు గారు అనేది చిన్న ఉదాహరణ. జనరల్గా ఏ పార్టీ అయినా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఇటు టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే రూపాయి ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తుంది, రూపాయి ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, రూపాయి ప్రజా అవసరాలను ఏ విధంగా తీరుస్తుంది అనే అంశం పైన దృష్టి పెడుతుంది జనరల్గా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రూపాయిని ఎలా గవర్నమెంట్కి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే దానిపైనే దృష్టి పెట్టారు. సో అందుకని చెప్పేసి చాలా కంజెస్టెడ్గా ఖర్చు పెడుతున్నారు, చాలా కంజెస్టెడ్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొన్ని రాజకీయ వర్గాలు కూడా అవే మాట్లాడుకుంటున్నాయి. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు విచ్చలవిడిగా డబ్బులు పంచారు. అవసరం లేకున్నా ఉన్నా కూడా ప్రజలకు డబ్బులు ఇచ్చేశారు. ఇష్టానుసారం ఖర్చులు పెట్టారు, ఇష్టానుసారం ప్యాలెస్లు కట్టారు, ఇష్టానుసారం అవసరాలకు మించి అప్పులు తెచ్చుకున్నారు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకున్నారు. దానివల్లే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటమి పాలయ్యిందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే దీంట్లో తప్పెవరిది ఒప్పెవరిది అనేది మీరు కింద కామెంట్ రూపంలో మీకు తెలిస్తే తెలియజేయండి. అవి వెంటనే 2015కి వచ్చేప్పటికి అప్పట్లో ఉన్నటువంటి ఒక అదే జనరల్గా ఇది అంటున్నాడు కమిషనర్ గారు, ఆయన ముఖ్యమంత్రి గారి మహాజరికి జనరల్గా ఇదే అంటే మన పేరునాని గారు మాట్లాడిన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడంలో అవసరం లేదు అనే దగ్గర ఎక్కువ ఖర్చు పెడుతుంది, అవసరం అనే దగ్గర తక్కువ ఖర్చు పెడుతుంది. సో ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వక ఇంకేమవుతుందని చెప్పి అదే సెన్స్లో మొత్తం వీడియో మీనింగ్ అనేది అదే. అయితే దీనికి సంబంధించి నేను చెప్పబోయేది ఏంటంటే జనరల్గా ప్రభుత్వం అనేసరికి చాలా ఖర్చులు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి. సో అవన్నీ తీర్చుకుంటూ ప్రజా అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సో ఇవన్నీ చేసుకుంటూనే ప్రభుత్వాన్ని రన్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయడమే కాకుండా వేరే దగ్గర నుంచి అప్పులు కూడా తెచ్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన పెద్ద బండరాయి ఎత్తారు. సో ఇప్పుడు ఆ బండరాయి కిందకి దించాలంటే చాలా డబ్బులు కావాలి, అందుకని మేము కంజెస్టెడ్గా ఖర్చు పెడుతున్నాం, డబ్బులు మిగులుస్తున్నామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అటు అప్పులు గత ప్రభుత్వంలో ఈ జనరల్గా మాట్లాడుకుంటే అధికారం కోల్పోయినటువంటి ప్రభుత్వం చేసిన అప్పులు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత. ఒకవేళ ఆ టైం పీరియడ్ ఉంటే, లేదు అంటే తీర్చము అంటే టైం పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడమా లేకపోతే ఇంకో పద్ధతి ఉంటుంది. అంతకీ కాకపోతే ఎవరి దగ్గర అయితే అప్పులు తెచ్చారో గత ప్రభుత్వం అప్పులు తెచ్చారో ఏ షూరిటీ పెట్టి అప్పులు తెచ్చారో అది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది జనరల్గా. అయితే ఇక్కడ ప్రధానంగా పేరున్నాని మాట్లాడినటువంటి అంశానికి వస్తే సో ఒక విధంగా మనం చూసుకుంటే ప్రభుత్వం ఖర్చు విషయంలో కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. పేరునాని గారు మాట్లాడేది మరి పేరునాని గారి దగ్గరికి ఈ అంశం వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం అయితే కొంచెం కంజెస్టెడ్గానే ఉంది, కొంచెం తక్కువ ఖర్చు పెడుతుంది, తక్కువనే చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఖజానాలో డబ్బులు లేవు. ఇంకొక ఈరోజు అంతా 19వ తారీఖు, నేను వీడియో చేసే టైంకి 19వ తారీఖు, ఇంకో 10 రోజులు పోతే మళ్ళీ పెన్షన్ డబ్బులు వచ్చేస్తున్నాయి. పెన్షన్కి డబ్బులు మంజూరు చేయాలి, ఇంకోటి దానికి డబ్బులు మంజూరు చేయాలి, ఇంకో దానికి డబ్బులు మంజూరు చేయాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ ఉంది, సో పెట్టే ఖర్చు ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం కొంచెం తక్కువ చేస్తుంది. కానీ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం అవసరము అనే దగ్గర తక్కువ ఖర్చు పెడుతుంది, అవసరం లేని దగ్గర ఎక్కువ ఖర్చు పెడుతుంది అనే అంశం కూడా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతుంది అనే అంశం నేను రేపు క్లియర్గా డేటా తెచ్చి మరి క్లియర్గా మనం ఈ వీడియోని విశ్లేషణ చేద్దాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలియాలి ప్రభుత్వం ఎక్కడ అవసరమైతే అక్కడ
తక్కువ ఎందుకు ఖర్చు పెట్టింది, అవసరం లేని చోట ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టింది అనేది రేపు ఫుల్ డేటాతో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వానికి ఇలాంటివి ఏమీ లేకుండా ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెట్టి, అంటే ఇంకొక క్లియర్గా మనం చూసుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా కల్తీ బ్రాండ్లు వచ్చాయి, మద్యాన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే తీసుకుంది, ప్రభుత్వం నిర్ణయించే ధరలు అవన్నీ ఒక పెద్ద స్కామ్ జరిగిందని కూడా ఆధారాలు కూడా రావడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి చాలా ఆదాయమే వచ్చింది ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే. సో అందుకని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టింది, ఇష్టానుసారంగా ప్రజలకు డబ్బులు ఇచ్చింది, ఇష్టానుసారంగా ప్యాలెస్లు కట్టింది, ఇష్టానుసారంగా అనేక కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పే విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో అక్కడ ఆదాయం వచ్చింది కాబట్టి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఖర్చు పెట్టారు. ఇక్కడ కొంచెం ఆదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కాబట్టి కొంచెం కంజెస్టెడ్ ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి పైన ఎక్కువ దృష్టి పెట్టారు అనే అంశం కొన్ని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటుంది. ఇది ఇవాళ వీడియో. ఈ అంశం పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.